మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కామెంట్స్. రాష్ట్ర ప్రజలు జగన్ మంచి చేయలేదు అని తీర్పు చెప్పారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. భవిష్యత్తు తరాల కోసం ప్రజలు చారిత్రాత్మక తీర్పు చెప్పారు. జగన్ విడిపోవడానికి సిద్ధం అయిపోయారు. ఇది ప్రజలు రాసిన స్క్రిప్ట్. భూ కబ్జాలతో ప్రజలు విసిగిపోయారు. ఉద్యోగులను లెక్క చేయలేదు. డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం చావులకు ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. జగన్ యాదవులను విస్మరించారు. పవన్ ఓడిపోయినా గాజువాకలో టీడీపీ కూటమి గెలుపు. వంశీకృష్ణ శ్రీనివాస్ 65,000 మెజారిటీ. సజ్జల, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఎక్కడున్నారు? చెప్పినట్టే వైసీపీని బంగాళాఖాతంలో కలిపేశాం. పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం పని చేస్తామని పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మూర్తి యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ సజ్జలు, ఎక్కడ విజయసాయి, ఎక్కడ పెద్దిరెడ్డి, ఎక్కడ సుబ్బారెడ్డి, ఎక్కడ ఈ దొంగల ముఠ, దోపిడీ ముఠ, వైసీపీ రావంతులు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర ప్రజల సంపదని జలగల్లాగా పీడించి సామంతుల రాజుల్లాగా పాలించేటువంటి సగం ఇక అయిపోయింది, ముగిసిపోయింది. ఓటేసిన ప్రజలను హింసిస్తే ఏం జరుగుతుందో ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఫలితాలు బట్టి ఈ వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. ఇప్పటికైనా కానీ వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి గతంలో ఇదే వేదికగా చెప్పాం. 100% ఇవాళ అదే జరిగింది. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేశాం. జనసేన పార్టీ 100% ప్రపంచంలో ఇది ఒక అరుదైనటువంటి రికార్డు. ఇది జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, ఆయన ఆకాంక్ష మేరకు, రాష్ట్ర అభ్యున్నత మేరకు త్యాగం చేసి వ్యతిరేకతోడు చేయాలని మనం రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ బీజేపీని యాగం చేసి కూటమిగా ఏర్పడి 21 సీట్లలో అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి 2 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసి 100% గెలుపన్నది సాధించడం అనేది ప్రపంచ చరిత్రలో అది పవన్ కళ్యాణ్ గారికి దక్కింది, జనసేన పార్టీకి దక్కిందని చెప్పి సగర్వంగా చెప్పగలం. ఇంత పెద్ద విజయాన్ని రాష్ట్ర ప్రజలు అకుంఠిత దీక్షతో రాష్ట్ర అభివృద్ధి కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఇచ్చారు. మా జనసేన పార్టీ పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో 10 స్థానాల్లో 50,000 పైన మెజార్టీతో గెలిచారు మా అభ్యర్థులందరూ కూడా. ఉమ్మడి విశాఖ నుంచి పోటీ చేసిన వారికి 48,000 కన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచారు. పెందుర్తి పంచగడ్డ రమేష్ బాబు గారు 81,000, విశాఖ సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు 64,000, అనకాపల్లి కొనతాన రామకృష్ణ గారు 66,000, సుందరం విజయ్ కుమార్ ఎలమంచిలి ఆయన 48,000 మెజార్టీతో ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా గెలిపించి ఆశీర్వదించారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి కష్ట పెట్టినటువంటి గడ్డ ఏదైతే ఉందో ఆ గడ్డ మీద వైసీపీకి సరైనటువంటి గుణపాఠం చెప్పాము. ప్రకృతి విఘాతం చేశారు, ఋషికొండను నాశనం చేశారు, విధ్వంసం, అరాజకం, అవినీతి, అన్యాయానికి పాల్పడినటువంటి ఈ వైసీపీ పెద్దలకి ఇవాళ రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పారు. కనీసం విశాఖ ఎంపీగా ఉన్నటువంటి, గత ఎంపీగా ఉన్నటువంటి ఎంబీవి క్రైస్తవ రాష్ట్రం దోచేశాడు, డైకోన్ కోడలు మూసేశాడు, విశాఖ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. పదే పదే దేవుడి ఆస్తుల్ని, దళితుల బాలికల ఆస్తుల్ని, స్థలాన్ని కబ్జా చేశాడు, అనాథులు వృద్ధులు యొక్క స్థలాన్ని కాజేశాడని చెప్పి పదే పదే జనసేన పార్టీ న్యాయ పోరాటం కూడా చేసింది. అలాంటిది ఇవన్నీ ఏ పట్టగా దోపిడీ జయంగా
బుద్ధి చెప్పినటువంటి నైజం ఇవాళ. ఈ భూదోపిడి ఏదైతే ఉందో, అసైన్ లైన్స్ ఏదైతే కొట్టేశారో, రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల ఎకరాలు ఏదైతే జియో ఫైనాన్షియల్స్ ప్రకారంగా దోచేశారో, మొత్తం వ్యవహారం మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విచారణ జరిపిస్తాం. పేదల భూముల్ని వాళ్ళకి తిరిగి అప్పగించేలాగా, న్యాయం చేసేలాగా, పేద రైతులకు అండగా ఉండేలాగా మా ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. ఏదైతే ఋషికొండ విధ్వంసం చేశారో, ఏదైతే వీళ్ళు సముద్ర తీర ప్రాంతం అంతా పెద్ద ఎత్తున కాంక్రీట్ జంగల్ చేశారో, ప్రభుత్వ ఆస్తులు ఏదైతే కాజేశారో, వీటిలన్నింటినీ కూడా పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీసీ అరాచకాలు, స్టీఫెన్ ఆగడాలు మితిమీరిపోయి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాం ఖచ్చితంగా. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజకీయ కేంద్రంగా ఇవాళ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మార్చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టి అదొక వైసీపీ కార్యాలయంగా మార్చేసిన దాన్ని విద్యా సంస్థల్లో విద్యని నేర్పించాల్సి, రీసెర్చ్ చేయాల్సి, బోధించాల్సినటువంటి ఆ యొక్క విశ్వవిద్యాలయాలు, విశ్వ కళామంతల ఒళ్ళు రాజకీయ నాయకుల విగ్రహాలని తీసేసేలాగా మా యొక్క ప్రభుత్వం కృషి చేస్తుంది ఖచ్చితంగా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఎక్కడా కూడా రాజకీయ నాయకులు విగ్రహాలు లేకుండా, ఎవరైనా అంబేద్కర్ గారు విగ్రహం పెట్టుకుంటారు, లేదంటే స్వామి వివేకానంద గారు విగ్రహం పెట్టుకుంటారు. రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టి విశ్వవిద్యాలయాన్ని రాజకీయాల కేంద్రంగా మార్చేసినటువంటి స్థితికి ఏదైతే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ విగ్రహాలన్నీ తొలగించేలాగా మా ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా కోరుతాం. నిష్పక్షపాతంగా వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, బీసీ ప్రసాద్ రెడ్డి రిజిస్ట్రార్ స్టీఫెన్ ఆగడాల మీద పూర్తి స్థాయి విచారణ జరిపించి, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం ఏదైతే చేశారో, జీవీఎంసీలో వందల కోట్ల రూపాయల దోపిడీ ఏదైతే కాంట్రాక్టులకి వీళ్ళు దారాదత్తం చేసి కొట్టేశారో, G20 సదస్సుతో కానీ అనేకమైనటువంటి కార్యకలాపాల పేరుతో వాటిలన్నింటిపైన టీడీఆర్ కుంభకోణం, వందల కోట్ల రూపాయల టీడీఆర్లు ఏవైతే అడ్డగోలుగా వైసీపీ నేతలు జీవీఎంసీ కేంద్రంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, తణుకులాంటి ప్రాంతాల్లో దోచుకున్నారో వాటిలన్నింటి మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం మా ప్రభుత్వంతో. ఎంత ఘోరంగా అవమానించారో దానికి 100కి 100 రెట్లు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మొన్న మా వీర మహిళల్ని అక్టోబర్ 15 అందరిని అరెస్ట్ చేసి, నాయకులను అరెస్ట్ చేసి ఎంత ఘోరంగా ఇబ్బందులు పెట్టారో అవన్నిటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్పుకుంటున్నాం. పాదాభివందనాలతో నమస్కారం చెప్తున్న కూటమి మొత్తాన్ని భారీ మెజార్టీతో గెలిపించి వైనాట్ 175 అంటున్న వాళ్ళకి కెనాట్ అంటూ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వీలు లేకుండా, ప్రతిపక్షంలో కూడా అడుగు పెట్టడానికి వీలు లేకుండా సభల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా మహిళల్ని ఎంత ఘోరంగా అవమానించారు. పుట్టుకలను అవమానించారు, ఆడవాళ్ళని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ప్రతి ఒక్కరిని అవమానించిన వాళ్ళకి మహిళలే పెద్ద గుణపాఠం చెప్పారు. మీకు ప్రతిపక్ష స్థానంలో కాకుండా వైసీపీ అధ్యక్షుడిగా కూడా మీరు పనికిరాకుండా చేశారు. గ్లాసు షింకులో ఉండాలన్నారు. మీ ఫ్యాన్ తుప్పుపట్టి ఆఖరికి పాత సామాన్లు కొనుక్కోవడానికి వీలు లేకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరు మీకు సరైన గుణపాఠం చెప్పారు.